రాజ్ తరుణ్ ఏమీ ఇది ఓ రణ్బీర్ కపూరో లేకపోతే సల్మాన్ ఖాను, మహేష్ బాబు, అల్లు అర్జును, పవన్ కళ్యాణో కాదు. రాజ్ తరుణ్ మంచి నటుడు, నేను వాళ్ళ అతన్ని అవమానించట్లా. అతను చక్కగా తన ఏది కష్టపడి పైకి వచ్చినటువంటి యాక్టర్. తన కష్టంతో తను నిలబడ్డాడు. ఆ కష్టపడే టైంలో ఓ చెయ్యి లావణ్య వేసి ఉండొచ్చు, ఓ చెయ్య మాల్వి వేసి ఉండొచ్చు. ఈ ఇద్దరి వలన అతని సక్సెస్ ఏం కాదు. అతని సక్సెస్ సందర్భంగా ఆస్వాదించినటువంటిది లావణ్య అయి ఉండొచ్చు. పెళ్లి చేసుకుంటే ఇదిగో మా ఇద్దరిది పెళ్ళి, ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటో ఇదిగో. పెళ్ళి తర్వాత అయితే కనుక సహజీవనం అనరిక, పెళ్ళిని పెళ్ళే అంటారు, భర్తే అంటారు. మన కార్డులో మార్చుకోవాలి, రేషన్ కార్డులో. అట్లాగే మనకు సంబంధించిన సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో వాటిట్లో వైఫ్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి. 11 ఏళ్ల నుంచి కాపురం అంటుంది. వేటిట్లోనన్నా తన బ్యాంక్, ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రతిదానికి కూడా బ్యాంకు వాటిట్లలో భార్య భర్త పేరు, భర్త భార్య పేరు పెడతారు. ఏమని వైఫ్ ఆఫ్ అని, లేకపోతే హస్బెండ్ అన్నటువంటిది, ఇదే సో అండ్ సో అన్నటువంటిది. ఇక్కడైతే మగవాళ్ళు వచ్చేటప్పటికి తండ్రి పేరు పెట్టాలా, భార్యకి అక్కడ భర్త పేరు పెట్టాలా. అక్కడ ఏమైనా పెట్టుందా? తన ఇన్సూరెన్స్ పాలసీల్లోనూ తనకు సంబంధించినటువంటి ఇదో ఉంటే అది చూపెడితే అయిపోతుంది. రెండోది అసలు ముందు పెళ్లి సర్టిఫికెట్టో పెళ్ళైన ఆధారం చూపెడితే సరిపోతుంది. మాల్వి ఇతని నుంచి లాక్కుపోయేంత పెద్ద ఇది కాదు. అతనంత పోని కోట్ల రూపాయల ఆస్తులు ఉండిపోయి అవి లాక్కుపోయేటటువంటి పరిస్థితి కాదు. లేదా ఏదో స్టార్ని మనం లాక్కుంటే పోతుంది అనేది కాదు. పాపం ఇద్దరూ కలిసి అబ్బాయిని విసిగిస్తున్నారు, లేకపోతే అబ్బాయే ఇద్దరిని విసిగించాడా ఏది తెలియట్లేదు. చూస్తుంటే మాత్రం ఓ చట్టంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతను ఎప్పుడు బయటకు వస్తాడో చూడాలి.